నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం కొందరు జర్నలిస్టులను అరెస్ట్ చేయడంతో ఆ వివాదం కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి అసలు కేవీఆర్ ని తెలంగాణలో ఎందుకు అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు? అలా అరెస్ట్ చేయొచ్చా? ఈవెన్ కవిత గారు కూడా స్పందించారు. అలా అరెస్ట్ చేసే రైట్స్ ఉన్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎవరైతే కొందరు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారో మరి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదా అని కొందరు అంటున్నారు. మరి నిజంగానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? మరి ఇంకోటి, కేవీఆర్ ని తెలంగాణలో అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చి తెలంగాణలో అరెస్ట్ చేయవచ్చా? మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన కవిత గారు కూడా స్పందించారు. ఎలా చూడాలి? నిజంగానే ఏపీ పోలీసులకు తెలంగాణ వచ్చి అరెస్ట్ చేసే రైట్స్ ఉన్నాయా? మొదలు మీ క్వశ్చన్ ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. అది ప్రస్తావిస్తున్నారు ఎక్కువగా ఈ మధ్య కాలంలో. అరెస్ట్ చేసినప్పుడు మరీ ముఖ్యంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? మాట్లాడితే అరెస్ట్ చేయరు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేయరు. నంబర్ 1. నంబర్ 2, భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టికల్ 19(1)(a). భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ ఈ ఒక్క ఆర్టికలే చెప్తున్నారు భావ ప్రకటన నేను ఏదైనా మాట్లాడవచ్చు అని కాదు దాని మీనింగ్. ఆర్టికల్ 1(a) గురించి మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 2 కూడా ఉంది, 19 ఆర్టికల్ 2. అందులో ఏం చెప్తుందంటే దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకి ఎదుటి వాళ్ళని హింసించే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడటం నిషేధం. మాట్లాడకూడదు. అప్పుడు కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. అది అగెనెస్ట్ ది ఆర్టికల్ అనమాట. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దానికి లిమిట్స్ ఉన్నాయి. లిమిట్ లేకుండా లేదు. అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా, కేసులు పెడతారు. రెండోది, ఏ స్టేట్ పోలీస్ అయినా ఇంకో స్టేట్కి వెళ్ళి ఎట్లా అరెస్ట్ చేస్తారో, ఎందుకు అరెస్ట్ చేయరు అంటున్నా నేను. దానికి సబ్జెక్ట్ మాట్లాడదాం, పార్టీలకు సంబంధం లే. ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ ఇది. అంటే ఏ స్టేట్లోనైనా ఒక నేరం చేసి ఇంకో స్టేట్కి వెళ్తే తప్పించుకోవచ్చు అని ఎక్కడ లేదు. ఇప్పుడు నేను సిఆర్పిసి సెక్షన్ 70 నుంచి 81 వరకు ఏముందంటే పోలీసులు వేరే స్టేట్కి వెళ్ళి నిందితుడు అక్కడ ఉంటే తీసుకురావచ్చు, అది చట్టంలో ఉంది. సిఆర్పిసి సెక్షన్ 48 కూడా అదే చెప్తుంది. కాకపోతే పోలీసులు బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ అక్కడ ఉంది. అది డ్యూ ప్రొసీజర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆ లోకల్ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆ డైరీలో రికార్డ్ చేయాలి. సెకండ్ ఏంటంటే అక్కడ లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర ట్రాన్సిట్ పర్మిట్ తీసుకోవాలి, ట్రాన్సిట్ రిమాండ్ అంటారు. అది తీసుకున్న తర్వాత ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి తీసుకురావచ్చు నిందితులుగా ఉన్న వాళ్ళని. సో తీసుకురాకూడదు అనేది లేదు, పోలీస్ తీసుకురావచ్చు వేరే స్టేట్ నుంచి బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్. ఇక భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఇప్పుడు ఇందుకు మనం వేరే స్టేట్ ఎగ్జాంపుల్స్ కూడా అవసరంలా. గతంలో ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు తెలంగాణ నుంచి పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చారు. రఘురామకృష్ణరాజు తర్వాత జరిగింది. సాక్షి మీడియాలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావుని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు మాట్లాడారు కవిత గారు, ఎట్లా తీసుకెళ్తారు? తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది క్వశ్చన్ చేస్తున్నారు. మరి కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు కదా, మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కదా అది, ఆ పోలీసులు ఆ స్టేట్ వాళ్ళు కదా. సో అరెస్ట్ చేయకూడదని ఎక్కడా లేదు. సో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మితిమీరిపోతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఎవడో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు, తిడుతున్నారు. దీనికి ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే, ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే అనితా రామచంద్రన్ అని ఒక ఆమె ఏదో మాట్లాడారు నోటికి వచ్చినట్టు, నిన్న అరెస్ట్ చేశారు. అంటే సోషల్ మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది దుర్వినియోగం అవుతుంది. ఇది ఏ స్థాయికి దుర్వినియోగం అవుతుంది అనే మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా స్పందించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారితో ఆయన భేటీ అయి ఈ పాయింట్ డిస్కస్ చేశారు. దీన్ని ఎలా అరికట్టాలి? సోషల్ మీడియా అరికట్టడానికి ఏమన్నా కొత్త చట్టాలు కావాలా? ఎందుకంటే ఇప్పుడు బెంగాల్లో లేటెస్ట్గా నిన్న ఒక బిల్లు పాస్ చేశారు, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ అని. అంటే అనుమానం వచ్చినా కూడా, శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నాడనే అనుమానం వస్తే 1 సంవత్సరం దాకా జైల్లో పెట్టవచ్చు. అంటే అనుమానం వచ్చినా కూడా, దానికి సహకరించిన వాళ్ళని కూడా, దానికి ఫండ్స్ ఇచ్చిన వాళ్ళని కూడా. ఇది కొత్త చట్టం ఇప్పుడు బెంగాల్లో తీసుకొచ్చారు, కొత్తగా వచ్చిన గవర్నమెంట్. అంటే శాంతి భద్రతలు బాగా అరికట్టాల్సిన బాధ్యత ఆ స్టేట్ గవర్నమెంట్లో పరిధిలో ఉంటుంది. సో శాంతి భద్రతలు బెంగాల్ విషయం తీసుకున్నట్టయితే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఆ బిల్లు? తీసుకురావడానికి రాజ్యాంగంలో అవకాశం ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉపా చట్టం ఉంది, ఉపా చట్టం కూడా అటువంటిది. సో ఈ విధంగా ఒక చట్టాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన అనివార్య పరిస్థితి అక్కడ ఏర్పడింది శాంతి భద్రతల పాయింట్ ఆఫ్ వ్యూలో. సో పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఏం డెసిషన్ తీసుకున్నారు, ఆయన ఆఫీసులో ఒక సెల్ ఏర్పాటు చేశారు. ఈ సోషల్ మీడియా ఇటువంటి అదుపు తప్పిన వాళ్ళు ఏదన్నా ఉంటే ఆయనకి ఫిర్యాదు చేస్తే ఆయన యాక్షన్ తీసుకుంటా అన్నారు. దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్గా దీన్ని అరికట్టే దిశలో కొన్ని స్టెప్స్ ముందుకెళ్తున్నాయి. అంటే దీని మీద చట్టం నెక్స్ట్ తీసుకురావాలా, తీసుకొస్తే ఎలా తీసుకురావాలా, అసలు సాధ్యమా కాదా టెక్నికల్గా, ఇవన్నీ రకరకాల కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి. ఒక క్వశ్చన్ సార్, ఏదైతే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని అడ్డు పెట్టుకుని పర్సనల్ అటాక్ చేస్తున్నారో దాని వల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతికతను కోల్పోయే అవకాశాలు ఉంటుందా ఇటువంటి కఠినమైన చట్టాలు కనుక అమల్లోకి వస్తాయి? అంటే చిన్న హెయిర్ లైన్ గ్యాప్ ఉంది. ప్రశ్నించటం వేరు, మాట్లాడటం వేరు, అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిత్వ హననం చేయటం వేరు. ఈ డిఫరెన్స్ ఉంది. అన్నీ ఒకలాగా ట్రీట్ చేయలేం కదా. ఎవడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు తిడతా ఉంటే అది ఎలా టాలరేట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, మిగతా అన్ని స్టేట్స్లో కూడా సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ అని పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? ఆ స్టేట్లో కులాల మధ్య, మతాల మధ్య, మనుషుల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు రేకెత్తించడం, శాంతి భద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉంది. మరి దాన్ని కాపాడాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది కాబట్టి దీని మీద కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఎవరు ఆ వ్యక్తిత్వ హననం చేస్తే ఎవరు ఊరుకారు, కేసులు పెడతారు. కేసులు పెట్టినప్పుడు ఏ స్టేట్లో ఉన్నా కూడా బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ అరెస్ట్ చేసి తీసుకొస్తారు. అదే జరిగింది. మీరు ప్రస్తావించిన యూట్యూబర్ కావచ్చు, లేదా జర్నలిస్టుగా చెప్తున్న కేవీఆర్ కావచ్చు. అదే గతంలోనూ జరిగింది, ఇప్పుడు జరిగింది. దాన్ని ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం కూడా ఉంది అనేది జనరల్గా సామాన్య ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం. లేకపోతే అదుపు తప్పి ఈ విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉంది కాబట్టి. సార్, ఇక్కడ రెండు ప్రభుత్వాలు, ఇటు కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అధికారంలో ఉందో, అటు గతంలో వైసీపీ జస్ట్ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకే ఒక ఆమెని అరెస్ట్ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. కూటమి ప్రభుత్వం కావాలనే రావడానికి బెయిల్ వచ్చినా మళ్ళీ అరెస్ట్ చేస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు. రెండు కరెక్ట్ గా సరిపోవట్లేదు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు గతంలో మీరు మాట్లాడింది ఏంటంటే రంగనాయకమ్మ అనే ఒక పెద్ద ఆవిడ గురించి మాట్లాడారు. అప్పట్లో చేశారు, అది అన్యాయంగా చేశారు, అందులో తప్పు లేకపోయినా చేశారు. ఇప్పుడు మీరు యూట్యూబర్ రావణ్ గురించి ప్రస్తావించారు. ఆయన ఒక ఇష్యూ మీద ఒక పర్టికులర్ లొకేషన్లో కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు. ఇదే కేసు ఇంకొక లొకేషన్లో రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్. మరి అక్కడ పోలీసులు దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. దిస్ ఈస్ ద లీగల్ ప్రొసీజర్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఎక్కడ ఎన్ని కేసులు ఉంటే గతంలో పోసాని కృష్ణమురళి కూడా చాలా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి వచ్చింది కదా. లీగల్ ప్రొసీజర్ గురించి అందరికీ తెలియదు కదా సార్. కాకపోతే గవర్నమెంట్ వాంటెడ్ గా ఇలా చేస్తుంది అనే అంశాన్ని తీసుకెళ్తున్నారు కదా. గవర్నమెంట్ చేయట్లా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకున్న విధి నిర్వహణలో భాగంగా బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది ఏమంటున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు. ఇంకా కొంతమంది దీనికి మతం రంగు కూడా పులుముతున్నారు, కొంతమంది పార్టీల రంగు పులుముతున్నారు. ఇవన్నీ ఇంకా జనాన్ని ఇంకా రెచ్చగొట్టే విధమైన ఇటువంటి పరిస్థితి ఉండకూడదు. సబ్జెక్ట్ వైజ్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా, చేశారు. ఇక్కడ కేసు బుక్ అయింది, బెయిల్ రావచ్చు, ఇంకో దగ్గర మళ్ళీ కేసు బుక్ అయింది, అక్కడ మళ్ళీ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు కదా. దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి, దానికి కులానికి సంబంధం ఏంటి, దానికి ఈ క్యాండిడేట్ ప్రొఫెషన్కి సంబంధం ఏంటి? అది ప్రొసీజరల్ పార్ట్ కదా. మరి మొత్తానికి ఏవైతే అరెస్టులు జరుగుతున్నాయో అరెస్టులు కక్ష సాధింపు కాదని లీగల్ ప్రొసీజర్ లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.